మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నరసింహ. ప్రస్తుతం మనం మైదుకూరులోని జోసఫ్పేటలో ఉన్నాం. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాట యోధుడు పద్మశ్రీ కృష్ణ మాదిగ గారి అష్ట కష్టాలు పడి తన రిజర్వేషన్ అయితే సాధించుకున్నారు. ఆగా మేఘాల మీద మొదటగా సుప్రీంకోర్టు సూచనల మేరకు ఎస్సీ వర్గీకరణ అన్ని రాష్ట్రాలకు అయితే వర్తింపజేసింది. అందులో మొదటగా మన తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి 2 త్వరగతిన పూర్తి చేశారు. అందుగనుక ఇక్కడ వచ్చేసి ఎంఆర్పిఎస్ మరియు ఎంఈఎఫ్ వారు ఒక ఆత్మీయ సభ అయితే ఏర్పాటు చేసుకున్నారు. అందులో మనతో పాటు ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, మన రాష్ట్రంలో అంత త్వరగతిన అయితే గన ఎస్సీ రిజర్వేషన్ బిల్ అయితే ఆమోదింపజేశారు. దీనిపై మీ స్పందన? కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. మాన్య శ్రీ మందకృష్ణమాది గారు 30 సంవత్సరాల ఉద్యమంలో ఎన్నో ఉడుగుదొడుగులు ఎదుర్కొని జైలు జీవితాలు గడిపి మన చిరకాల ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినాక ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో బ్రహ్మాండంగా మందకృష్ణమాది గారు ఆ 30 సంవత్సరాల అనుభూతిని తెలియజేస్తూ బ్రహ్మాండంగా కూటమి ప్రభుత్వము అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్కు, మోడీకి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మనతో పాటు ఎంఆర్పిఎస్ అనుబంధ సంస్థ అయినటువంటి ఎంఈఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జోర్నెస్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మేమెంతో సంతోషపడ శుభ పరిణామంగా భావిస్తున్నాం. గత 30 సంవత్సరాల పోరాటానికి సుప్రీంకోర్టు ద్వారా, ప్రధానమంత్రి మోడీ ద్వారా, కృష్ణమాదిగ గారి యొక్క నాయకత్వంలో వర్గీకరణ జరిగింది. మరి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఏకగ్రీవంగా వర్గీకరణ చేయడంలో మాకు అండగా ఉన్నందుకు ఈ జాతి తరపున వారందరికీ కూడా పేరు పేరున వందనాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మనతో పాటు మాట్లాడడానికి మైదుకూరు నియోజకవర్గ ఎంఈఎఫ్ అధ్యక్షులు లక్కినేని బాబు మనతో పాటు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. 30 సంవత్సరాల సుదీర్ఘ కఠోర శ్రమ, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎంతో మంది చనిపోయి అమరవీరులై పోరాటాన్ని ఈరోజు దిగ్విజయంగా సాధించుకున్నారు. ఇదేదో ఒక వర్గానికి చెందింది మాత్రమే కాదు, అన్ని వర్గాలకు 56 కులాలకు సంబంధించినది. కానీ కొంతమంది మాత్రమే ఇది మాకు అన్యాయం జరిగింది, మరి మాకు మాత్రమే అన్యాయం జరిగింది, మేము వాళ్ళ ఒక వర్గానికే న్యాయం జరిగింది అనే విధంగా మాట్లాడుతున్నారు. కానీ అది కాదండి. అది అందరినీ దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ డిసిజన్ తీసుకున్నారు. మరి వారికి కూడా నిన్నటి మీటింగులో చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. మరి ఒక మాటను గుర్తు చేసుకుంటూ, ఒక ముఖ్యమంత్రిగా ఈ తీర్పులు, ఈ రిజర్వేషన్ అమలుపరచడంలో ఈ టయానికి నేను ముఖ్యమంత్రిగా ఉన్నానంటే నా పూర్వజన్మ సుకృతం అని అన్నారు. మరి ఎంత న్యాయబద్ధమైందో, చట్టబద్ధమైందో ఆయన గారి మాటలోనే మనకు తెలియజేస్తూ ఉంది. మరి ముఖ్యంగా మన ఉమ్మడి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మరి ముఖ్యంగా ఎంతోమంది మా రిజర్వేషన్ పోరాటకు సహకరించిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మైదుకూరు నియోజకవర్గ ఎంఈఎఫ్ సలహాదారు లక్ష్మయ్య మనతో పాటు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. ముఖ్యంగా కడప జిల్లా మాదిగ రిజర్వేషన్ పోరాట తరఫున మరి నా తోటి ఉద్యోగస్తులు, మరి ఈ ఉద్యమాన్ని సహకరించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మనకు ఈరోజు మనము న్యాయస్థానాన్ని గౌరవించాలి, న్యాయస్థానానికి కృతజ్ఞతలు చెప్పాలి. మరి ఎన్నో సంఘాలు మనకు మద్దతు ఇచ్చినాయి. కృష్ణమాది గారు, మన అన్నగారు ఎన్నో శ్రమలు పడి ఏబిసిడీల వర్గీ కోసం ఢిల్లీ వరకు పోరాడి మరి ఆయన ఆశయం నెరవేర్చేయడానికి కృషి చేసినందుకు పద్మశ్రీ మందకృష్ణ గారికి పాదాభివందనాలు. మరి మనకు సహకరించిన ప్రభుత్వాలు, కూటమి అయితేనేమి, తెలుగుదేశం పార్టీ అయితేనేమి, బీజేపీ పార్టీ అయితేనేమి, గౌరవనీయులు పెద్దలు ప్రధానమంత్రి మోడీ గారు అయితేనేమి, కిషన్ రెడ్డి అయితేనేమి, ఉపరాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అయితేనేమి, మన ఉద్యమానికి వాళ్ళు ఎంతో న్యాయమైన కోరికని వాళ్ళు ప్రతి ఎల్లప్పుడూ మనకు సహకరించి మీ న్యాయం ఎప్పుడైనా గెలుపు ముందుంటదని చెప్పిన మహానుభావులు వాళ్ళు. మరి అటువంటి వారికి కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి నేను కూడా 1994 నాకు 87లో ఉద్యోగం వచ్చింది. 1994 ఉద్యమంలోకి నేను కూడా చిన్నగా ఉన్నా గానీ
మన స్వర్గస్థులైనటువంటి కేసీ లక్ష్మయ్య గారు ఆయన బాటలోనే ఎన్నో తిరిగి కనీసం 15 రోజులు కూడా పోలీసు అదుపులో ఉన్నాను. మరి నాకేమి న్యాయం ఎనమ్మడి పోలీసు వారైతేనేమి విలేకరులు అయితేనేమి నాకు బాగా సహకరించి ఉత్తముడు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడంతో 15 రోజులకు నన్ను వదిలిపెట్టడం జరిగింది. కానీ ఈ ఉద్యమానికి భయపడలేదు, ఈ కేసులు భయపడలేదు. మరి నేను కూడా నా ఉద్యోగస్తులు కూడా నాతో పాటు వెనక వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు ముందుండి నేను నడపకపోయినా లేకపోయినా నా చిన్న వయసులో ఉన్నా కూడా వాళ్ళు ఇప్పుడు పెద్దగా ఎదిగి ఉద్యమానికి బలోపేతం చేసి మరి నా దండోరా నా ఉద్యమం ఎప్పటికీ ముందుండాలి, మా జాతికి మేము ఏం చేసినామని చెప్పుకోవడానికి ఇప్పుడు కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు ఉద్యోగస్తులు. వారి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలియజేస్తున్నాను. చూశారు కదా, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎస్సీ వర్గీకరణ అయితే అన్ని రాష్ట్రాలకు వర్తింపజేసింది. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రం చాలా త్వరగా అయితే బిల్లు పాస్ చేసింది. దీంతో ప్రతి ఒక్క ఎస్సీ వారికి, షెడ్యూల్ కులాల వారికి ఖచ్చితమైన ఫలాలు అయితే అందుతాయని చెప్పేసి వీరు అంటున్నారు. కెమెరామెన్ రామ్తో మీ నరసింహ, సుమన్ టీవీ.